जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। ఆగస్టు మాసమైనటువంటి 8వ నెలలో చివరి 16 నుండి 31వ తారీఖు వరకు 16వ తారీఖు శుక్రవారము ద్వాదశితో మొదలుకొని 31వ తారీఖు శనివారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ 16 రోజుల వ్యవధి కాలంలో తులారాశి కలిగినటువంటి జాతకులకి ఈ అర్ధమాస ఫలితాలు ఏ విధమైనటువంటి ఈ సమయకాలంలో ఎటువంటి నిర్ణయాలు ఏ అంశాలలో ఎటువంటి విశేషమైనటువంటి విషయాలు జరుగుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను। ముందుగా ఈ తులారాశి కలిగినటువంటి వారు ఈ అర్ధమాస కాలం యందు ఒక ప్రథమమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన కలిగే అంశం ఒకటి వీరికి ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఎక్కువగా ఉన్నాయి। అదేమిటంటే ఒక సందర్భాలలో మనం నలుగురిలో ఉన్నా కానీ ఏదో తెలియనటువంటి బాధ, మనసులో ఏదో తెలియనటువంటి ఆవేదన, కుటుంబంలో కొన్ని సంతోషకరమైన ఆనందకరమైనటువంటి ఆర్థికపరమైన అంశాల్లో కుదురుగా ఉన్నా కానీ మనసులో కొంత అలజడితో కూడినటువంటి పరిస్థితులు, కొన్ని సందర్భాల్లో ఈ మనసులో ఉన్నటువంటి బాధ ఏ విధంగా ఎవరికి తెలియపరుచుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ సమయకాలంలో వీరికి ఎదురయ్యేటటువంటి ప్రభావాలు అధికంగా ఉన్నాయి। అంటే సహజంగా కొంతమంది ప్రేమించుకున్నటువంటి యువత యువకులలో కానీ భార్యాభర్తలలో కానీ కొంతమందికి వివాహేతర సంబంధాల వలన మానసికమైనటువంటి ఆందోళన పడేటటువంటి సమస్యలు కానీ కొన్ని పొరపాట్ల వలన చేసినటువంటి సమస్యలు అవి తిరిగి బయటపడేటటువంటి విధంగా, లేదంటే ఆ సమస్యలు తిరిగి మరలా వీరిని వేరే కోణంలో కాస్త భయభ్రాంతులకు గురి చేసేటటువంటి విధమైనటువంటి పరిస్థితులు ఎదురవ్వచ్చు। కాబట్టి వీటిలో మీరు కొంచెము ఒకప్పుడు జరిగిపోయిన కొన్ని పరిచయాలు కానీ తర్వాత కొంతమందితో నడిచేటటువంటి కొన్ని స్నేహాల విషయంలో ఒక్కొక్కసారి ఆడవారిగా స్నేహాలు కొన్ని లేనిపోయినటువంటి చెప్పుడు మాటలు చెప్పి వారిని పక్కదోవలో నడిపించడానికి కొన్ని ప్రయత్నాలు నిర్ణయాలు కూడా చేస్తుంటారు। ఈ తరహా సంబంధించినవి స్నేహితుల్లో కూడా పురుషులలో ఒక్కొక్కరు వారి స్వంత స్వలాభం కోసం లేనిపోయినటువంటి సమస్యల్లో కూడా ఇరికించి వాటి వలన కూడా కాస్త వ్యక్తిగతంగా మానసికంగా బాధపడే పరిస్థితులు కూడా జరగవచ్చు। కాబట్టి ఈ సమయకాలం యందు మీరు ముఖ్యంగా కొన్ని గతంలో తెలిసి తెలియక చేసినటువంటి సమస్యలని తిరిగి వాటిని మరలా కదిలించేటటువంటి ప్రయత్నాలు చేయకూడదు। ఒకటి, ప్రజెంట్ కాలంలో ఏదైనా సమస్య కలిగినటువంటి వ్యవహారంలో మీరు ఉంటే ఈ సమయం అంతా కూడా వాటికి దూరంగా ఉండటము, కొన్ని పరిచయాలకి, కొన్ని స్వాపుతులకి, కొన్ని స్నేహాలకి వీలైనంత వరకు టచ్ అవ్వకోకుండా కాస్త వెడంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవటం చాలా మంచిది। అలాగే ఏ విధమైనటువంటి పరిస్థితులలో కూడా మీ మీద లేనిపోయినటువంటి కొంతమంది వ్యక్తులు నిఘా పెట్టి లేనిపోయినటువంటి అంశాలలో కూడా మిమ్మల్ని ఇరికించేదానికి కూడా ప్రయత్నం చేస్తారు। కాబట్టి అనవసరంగా కొంతమందితో ప్రయాణాలు, స్నేహితులతో కొన్ని పార్టీలని, కొన్ని కార్యక్రమాలని, ఇలాంటివి వ్యవహారాలు కూడా మీరు పాల్గొనటము ఈ సమయకాలం కూడా మంచిది కాదు। ఇంటి పట్టున ఉండాలి। మీ శాతనైనటువంటి అంశంలో మీ కార్యక్రమం మీరు చేసుకొని కాస్త ఎక్కువ స్నేహాలు, అతిగమించినటువంటి ప్రయత్నాలు పెట్టుకోకుండా వీలైనంత వరకు మీరు ఏకాగ్రతగా ఉండేటటువంటి మార్గంలోనే నడుచుకోవటము ఈ సమయకాలం మంచిది। అలాగే గ్రహస్థితుల ప్రభావాలు ఈ సమయకాలంలో అనుకూలించటం వలన మీకు కొంత ధనలాభము, వ్యాపారంలో కూడా మంచి శుభసూచకమైనటువంటి శుభవార్తలు వినటము, ఉద్యోగస్తులకు సంబంధించి కూడా కొన్ని నూతన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి। అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగాలు మించి కూడా ఇంకా వేరే కొంత ప్రమోషన్లకు సంబంధించో బదిలీలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఈ సమయకాలంలో మీరు పొందేటటువంటి పరిస్థితులు కూడా మీకు జరుగుతాయి। కాబట్టి ఉద్యోగాలకి గత కొంతకాలంగా ఏదైనా మీరు కొంత పోస్ట్ పోన్ చేసేటటువంటి పనులు, తర్వాత కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా వాయిదాలు పడుతున్న వ్యవహారాలు ఉంటే వాటిని మీరు అమలుపరచుకోండి। వ్యాపారంలో కూడా ఏదైనా మీరు కొంత పార్ట్నర్స్గా చేసేవి కానీ, చేస్తున్న వ్యాపారం సరిగా లేకుండా కొంత నూతన వేరే వ్యాపారాలు చేయాలనుకున్న వారు, తర్వాత కొంతమంది వారి రెక్కల కష్టాలతో సంబంధించి వారికి తెలిసినటువంటి బతుకుదెరువులు ఏదైతే పని చేసుకుని బతికేవారు ఉంటారో
వారికి కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారానికి సంబంధించి ఏవైనా నూతన నిర్ణయాలు చేయాలనుకున్నప్పుడు ఈ సమయకాలంలో చేయటం మంచిది. ఇక కార్యక్రమాలు అంటే కుటుంబంలో వివాహాలు, బంధుమిత్రులు ప్రయాణాలు, శుభ కార్యక్రమాలు, తర్వాత ఏదైనా గృహాలు, ఇల్లు మారే పనులు, అద్దె గృహాలు కానీ సొంత గృహాలకు చేరుకోవాలనుకునేవారు, కొన్ని బంధుమిత్రుల కోసం చేసేటటువంటి ప్రయాణాల కార్యాలు మాత్రము తప్పకుండా మీకు సిద్ధించే అవకాశం ఉంది. వీటి వల్ల మంచి మంచి ఫలితాలు కూడా మీరు తప్పకుండా పొందుతారు. అలాగే ఆర్థిక పరంగా మీకు ఇబ్బందులు లేనప్పటికీ కొంతవరకు ధనం అనేది మీ చేతికి వచ్చినా అది కొంచెం వ్యర్థా ఖర్చులు అయ్యేటటువంటి పరిస్థితులు కూడా అధికంగా కూడా ఈ సమయకాలంలో ఉన్నాయి. కాబట్టి ఖర్చుకి ఎప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మీ చేతుకుండా ఎంత ధనాన్ని దాచిపెట్టాలనుకున్నప్పటికీ అది అనివార్యమైనటువంటి పరిస్థితుల వలనో తర్వాత అనుకోని స్థితుల వలనో అంటే కొంత పర్సెంటేజ్ ఏంటంటే చేతిలో డబ్బులు ఉంటే ఏదో ఒకటి ఖర్చు పెట్టడము, ఏదో ఒకటి కొనాలి, ఎక్కువగా ఖర్చు అయిపోయేటటువంటి అంశాల మీద ఎక్కువగా ఆలోచిస్తారు. కాబట్టి ఎక్కువగా మీకు ఈ సమయకాలంలో ఆర్థికంగా మీకు కలిసి వచ్చినప్పటికీ ధన ప్రభావంగా అధిగమించినటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి వ్యర్థా ఖర్చులు అయ్యే ప్రభావాలు కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి వీటెందుకు కూడా కొంచెం పొదుపుగా ఉండటం మంచిది. ఇక విద్యార్థుల విషయంలో, పిల్లల విషయంలో తల్లిదండ్రులకు కొంతవరకు సంతోషకరమైనటువంటి శుభవార్తలు వింటారు. అలాగే ఈ సమయకాలం ముందు కూడా ఇంట్లో ఇంతకుముందు ఆగిపోయిన దైవ కార్యక్రమాలు, తర్వాత మనం ఏదైనా కులదేవాలకు సంబంధించినటువంటి మొక్కుబడులు, తర్వాత ఈ సమయంలో కొన్ని పూజలు, కార్యక్రమాలు, జాతరలు, దైవానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తప్పకుండా పూర్తి చేయండి. ఎందుకంటే శ్రావణ మాస కాలంలో మీరు భగవంతుడికి బాకీ లేనటువంటి ప్రయత్నాలు చేసుకోగలిగితే మరింత పరిస్థితులు కూడా అనుకూలించి చాలా ప్రశాంతతమైనటువంటి పీస్ఫుల్తో కూడినటువంటి మనశ్శాంతిని లీడ్ చేసేటటువంటి పరిస్థితులు తప్పకుండా జరుగుతాయి. సర్వేజన సుఖినో భవంతు. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.